జరిగే అవకాశం ఉంది, లేకపోతే అన్యాయం జరిగే అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. ఇక రెండో విషయం, నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్. ఈ బడ్జెట్ ఒట్టి కోతల బడ్జెట్ తప్ప ఇది ఒక నిజాయితీతో కూడిన బడ్జెట్ కాదు. కోతలు అంటే రకరకాలుగా దాన్ని పరిశీలన చేయొచ్చు. ఒకటి, ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఆదాయం పెంచుకోవడానికి ఇచ్చిన అంకెలన్నీ అవి మోసపూరితమైన అంకెలు. వారు చూపిన ఈ ఆదాయం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాదు. ఇప్పుడు బడ్జెట్లో ఎక్కువ అంకెలు చూపి రేపు చివరికి వచ్చేసరికి, సంవత్సరాంతానికి వచ్చేసరికి అవన్నీ కోత పడిపోతాయి. ఇప్పుడు ఉదాహరణకి మన పన్నులు గత సంవత్సరం కన్నా 15,000 కోట్ల రూపాయలు పెరుగుతాయని చెప్పేసి చెప్పారు. అంటే 9,400 కోట్ల 94,000 కోట్ల నుంచి 1,09,000 కోట్లకు పెరుగుద్దని చెప్పారు. అంటే 15,000 కోట్లు సొంత పన్నులు పెరుగుతాయని చెప్పారు. ఎక్కడి నుంచి పెంచుతారు చెప్పలా. సొంత పన్నులు ఏమైనా ఎక్కువ వేస్తారా ప్రజల మీద, లేకపోతే ఎక్కువ వసూలు చేయడం మూలంగా, పన్నులు వేయకుండా వసూలు చేయడం మూలంగా పెంచుతారా, ఏమీ చెప్పలేదు. కానీ గత అనుభవం చూస్తే ఎక్కువ పన్నులు వస్తాయని చూపించడం, ఆ తర్వాత తక్కువ అంకె అంటే బడ్జెట్ ఎస్టిమేట్స్కి, రివైజ్డ్ ఎస్టిమేట్స్కి కోత కోయడం. ఈ సొంత పన్నులు వసూల్లో కూడా ఆ రకంగా కోత పెట్టడానికి ఇప్పుడు ఎక్కువ వేసి చూపించారు. ఎక్కువ వేసి చూపించడం ద్వారా బాగా చేయబోతున్నాం, అన్ని పథకాలకి కేటాయించబోతున్నాం అని చెప్పడానికి మనకు వస్తుంది. ఇంతేకాదు, పన్నేతర ఆదాయాలు, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఇది 7,000 నుంచి 19,000కి పెరుగుద్దని చెప్పేసి చెప్పారు. అంటే దాదాపు 12,000 కోట్లు ఏకంగా పెరుగుద్దని చెప్పారు నాన్ ట్యాక్స్ రెవెన్యూ. నాన్ ట్యాక్స్ రెవెన్యూ పెరగడం అంటే ఎక్కడి నుంచి తెస్తారు? భూములు అమ్మి తెస్తారా, లేదు ఎర్రచందనం స్మగ్లింగ్ అవి చేసి తెస్తారా, లేకపోతే సారాన్ని బాగా తాగించేసి దాంట్లోంచి తెస్తారా? చెప్పాలి కదా. 12,000 కోట్ల రూపాయలు పెరిగింది. ఇది కూడా అంకెలు ఎక్కువ చేసి చూపించి సంవత్సరాంతంలో దీన్ని కూడా కోత పెట్టేదానికి, గతంలో కోత పెట్టింది ఇది నేను చెప్పేది. అలాగే కేంద్రం యొక్క మొత్తం పన్నుల్లో కేంద్రం నుంచి వచ్చే వాటా 52,000 కోట్ల నుంచి 57,000 కోట్లకు 5,000 కోట్లు పెరుగుద్దని చెప్పారు. ఈ గత 15 ఏళ్లలో, అంటే చంద్రబాబు అధికారంలో ఉన్న పీరియడ్తో సహా 5,000 కోట్ల రూపాయలు ఎప్పుడు పెరగలు, తగ్గిపోయింది తప్ప పెరగల. ఇప్పుడు 5,000 కోట్లు పెరుగుతుందని చెప్పాడు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ మళ్ళీ ఇంకొక 10,000 కోట్లు పెరుగుద్దని చెప్పాడు. మొత్తం 40,000 కోట్ల రూపాయలు ఆదాయం పెంచి చూపించారు. గతంలో ఇట్లాంటి పెంచి చూపించడం, సంవత్సరాంతాన్ని కట్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. ఇది మోసం కాదా అని చెప్పేసి, మభ్యపెట్టడానికి చేసింది కదా అని చెప్పేసి, అందుకని బడ్జెట్లో ఇంటిగ్రిటీ లేదని చెప్పి చెప్పడానికి మేము ఈ విషయాలు చెప్పదలుచుకున్నాం. దీని గురించి ఎక్కడ మెన్షన్ దాంట్లో లేదు. రెండవది ఏంటంటే, ఈ 6 సిక్సర్స్ బడ్జెట్ ప్రారంభంలోనే 3 సిక్స్లు ఎగిరిపోయినాయి. ఇక 3 సిక్స్లు అవి 3 తగ్గిపోయినాయి. కేటాయింపులు సగమే కేటాయించారు. లబ్ధిదారులన్నా కోత పెడతారు, లేకపోతే ఈ పథకాలన్నా కోత పెడతారు, లేకపోతే బకాయిలన్నా పెడతారు తప్ప అది నిజాయితీతో కూడింది కాదు. అందుకనే ఈ సిక్సర్స్ని అమలు జరపడంలో వాటిల్లో కూడా నిజాయితీ కనిపించడం లేదు. అయితే మా ఉద్దేశం ఏంటంటే, 2 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. ఒకటి మహిళలు, యువకులు. వీళ్ళు రెంటిని మొండిసేయి చూపించేశారు. యువకులకి ఇస్తామన్న నిరుద్యోగ వృత్తి లేదు, ఉపాధి లేదు. డిఎస్సి ప్రకటించామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు డిఎస్సిని మళ్ళీ వాయిదా వేసే పరిస్థితి కనపడుతుంది. వర్గీకరణని చేసిన తర్వాతనే ఆలోచిస్తామని చెప్పేసి వాయిదా వేసే అవకాశం కనపడుతుంది. వర్గీకరణకు దీనికి సంబంధం ఏమిటి? ఓ 15% వర్గీకరణకు వర్తించుతుంది అనుకోండి, ఆ 15% సీట్లను ఫిలప్ చేయకుండా అట్టిపెట్టండి. మిగతా వాటిని ఫిలప్ చేయడానికి ఏమి ఇబ్బంది? ఇది పెట్టి మొత్తం అసలు ఉద్యోగాలు నింపకుండానే ఎగ్గొట్టేదానికి, సాధ్యమైనంత ఆలస్యం చేయడానికి దీన్ని సాగ్గా వినియోగించుకుంటున్నాడు తప్ప ఆ రకంగా నిరుద్యోగ యువకులతోటి
వాళ్ళ జీవితాలతో ఆటాడటం తప్ప ఇంకోటి కాదు. అందుకని ఇది కూడా తీవ్రమైన అభ్యంతరకరమైందని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. అన్నిటికన్నా మించి ఏంటంటే చంద్రబాబు 48,000 కోట్ల రూపాయల అగ్రికల్చర్ బడ్జెట్ అని అచ్చెన్నాయుడు గారు చెప్పారు. 22.2% గ్రోత్ రేట్ చూపిస్తామని చెప్పేసి చెప్పారు. అంకెలు చూస్తే కడుపు నిండిపోతూ ఉంది. అంకెలతోటే నిండిపోయే పనికి ఈ బడ్జెట్ మనం చదివేస్తే మనకి సంవత్సరం పాటు ఆకలి లేకుండా పోద్ది. కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చూడండి, 6,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి పోలవరానికి అంటున్నారు. నా అంచనా 60,000 కోట్ల రూపాయలు అయితే తప్ప అది పూర్తి కాదు. ఎందుకంటే నిర్వాసితులకే దాదాపు 15,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కాస్ట్ ఎస్కలేషన్ ఇవన్నీ కలిపితే 6,000 కోట్లు పెట్టేసి అది పూర్తి చేస్తానంటున్నాను. అది పక్కన పెట్టండి. చాలా తక్కువ ఖర్చుతో పూర్తయ్యే వెలిగొండ ఉంది, తక్కువ ఖర్చు పూర్తయ్యే అంద్రీనివ ఉంది. ఇటువంటి కొన్ని ఉన్నాయి. వాటికన్నా ఖర్చు పెట్టి అవి తొందరగా పూర్తి చేసి నీళ్ళిచ్చి కరువు ప్రాంతాలకి నీళ్ళిచ్చి చేయకుండా అది చేయలేదు. ఇవాళ మీరు మీడియా అంతా చూస్తే బాగా రాశారు. ఈ మార్చి నుంచి మే నెల వరకు మనం పొయ్యి మీద పెనంలాగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రం ఇవాళ చెప్తున్నారు. అలాగే ఇప్పటికే 54 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించి ఉన్నారు. 54 మండలాలు కాదు, కోస్తా సహా చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోబోతుందని చెప్పేసి చెప్పండి. ఈ సంవత్సరం కాకపోయినా ఇట్లాంటి దృష్టిలో పెట్టుకునైనా ఆ ప్రాజెక్టుని తక్కువ ఖర్చుతోటి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 1,400 కోట్లు ఖర్చు పెడితే అదనంగా ఇప్పుడు వెలిగొండ 1 టన్నులు పూర్తి అయిపోద్ది. కొద్ది ఖర్చుతోటి ఫలితం వచ్చే వాటినన్నింటినీ ప్రయారిటీస్ లేకుండా పందారం చేసి వాళ్ళ రాజకీయ నాయకులకి కావాల్సిన కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి పనికి వచ్చేటి వాటన్నిటిని పంపిణీ చేసి ఆ రకంగా వృధా చేస్తున్నారు. మేము అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఈ బడ్జెట్ అంటున్నారు. ఇది వృధా చేసుకోవడం